వాట్సాప్ అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు అందరూ బాగున్నారా? సో మన గత వీడియోలు చూసిరు అనుకుంటా, చూసిరు బాగానే ఉన్నాయి అన్నారు. థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే, ఎస్పెషల్లీ మన ఐర్లాండ్లో ఈ వీసా అప్లికేషన్స్ ఏవైతున్నదో ప్రాసెసింగ్ చేస్తారు కదా, దాన్ని చాలా లాంగ్ డిలేస్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి 10 వీక్స్, 12 వీక్స్, 14 వీక్స్, కొన్ని అయితే 16 వీక్స్ కూడా పడుతుంది ప్రాసెసింగ్ టైం. సో ఈ ప్రాసెసింగ్ టైం ఇంతగానే ఎందుకు అవుతుందంటే, పాపం వాళ్ళ దగ్గర స్టాఫ్ షార్టేజ్ ఉందంట. సో వాళ్ళ దగ్గర ఎనఫ్ రిసోర్సెస్ లేక కొంచెం డిలే అవుతుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఈరోజు అంటే, ఈరోజు 30th జూన్ 2026 రోజు వాళ్ళు ఒక చిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మన ఇలా ఐరిష్ ఇమిగ్రేషన్ డాట్ ఐలో. ఓకే, సో ఈ వీడియోస్ చూసేంత టైం లేకపోతే మీరు ఐరిష్ ఇమిగ్రేషన్ డాట్ ఐలోకి ఉండి అలా చూస్తే అలా తెలిసిపోతుంది ఏందన్నది. ఒకవేళ మీకు టైం ఉండి ఓపిక ఉంటే ఈ వీడియో చూసేటట్టు ఉంటే చూడండి, నేను చెప్తాను సింపుల్గా. సో మన వీసా అంటే మీకు అందరికీ తెలిసిందే, ఒకప్పుడు జిఎన్ఐబి అంటుంటే మనము, ఇప్పట్లో దాన్ని ఐఆర్పి అంటున్నారు. సో ఫారెన్ నేషనల్ ఎవరైతే స్టూడెంట్స్ కానీ, లేదంటే డిఫరెంట్ కేటగిరీస్ కింద జనరల్ పర్మిట్ కింద కానీ, స్కిల్డ్ పర్మిట్ కింద కానీ ఎవరైతే వచ్చిరో వాళ్ళకు వీసా అనేది మ్యాండేటరీ. సో ఆ వీసా ప్రాసెసింగ్ టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఒక్కోసారి లైక్ ఇంతకుముందు చెప్పినట్టు 10 వీక్స్, 12 వీక్స్, 16 వీక్స్ కూడా పడుతుంది. ఇప్పుడు మన ప్యానిక్ కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఈ విండో ఏదైతే ఉంటుందో దాన్ని పెంచేసారు. దాన్ని ఎట్లా పెంచేసారంటే, మన వీసా అయిపోక ముందు ఒక 3 months ముందు నుంచే మనం మనం అప్లై చేసుకోవచ్చు వీసా ఎక్స్టెన్షన్ కోసం. ఓకే, అంటే 12 వీక్స్ బిఫోర్ యువర్ వీసా ఎక్స్పైరీ డేట్ యూ కెన్ స్టార్ట్ ప్రాసెసింగ్ మన అప్లికేషన్. వీసా ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో దానికి పెట్టుకోవచ్చు మనం. ఒకవేళ ఈ 12 వీక్స్ లోపల మీ వీసా ప్రాసెస్ అనేది ఇంకా చేయలేరు, ఏదైనా కారణాల వల్ల, ఏదైనా డిలే వల్ల చేయలేరు అనుకుందాము. అప్పుడు మనం ఏమనుకుంటాము, అయ్యో నా వీసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30th జూన్కి అయిపోతుంది వీసా. అయ్యో నేను 30th జూన్కి నా వీసా అయిపోతుంది, ఎట్లా రేపొద్దున ఎంప్లాయర్ జాబ్లోకి వెళ్ళి పీకేస్తాడేమో, మరి ఏం చేయాలి ఏంది అని అందరూ అనుకుంటారు కదా. సో ఈ రకంగా వాడు ఎంప్లాయీస్కి కూడా, మన ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయర్స్కి కూడా ఒక చిన్నగా ఏం చెప్పిండంటే, బాబు మీ దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి వీసా అయిపోతే ఇమీడియట్లీ జాబ్లోకి వెళ్ళి పీకేయకండి. సో మేము విండో అనేది పెంచుతున్నాము, గ్రేస్ టైం లాగా ఇస్తున్నాము. ఇంకో 12 వీక్స్ అడిషనల్గా కూడా వాళ్ళు ఒకవేళ మీ దగ్గర జాబ్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళ వీసా ఎక్స్టెన్షన్స్ కోసం అప్లికేషన్ ఆల్రెడీ పెట్టుకున్నారు, ఇంకా వీసా రాలేదంటే ఇమీడియట్లీ పీకకుండా ఒక 12 వీక్స్ వరకు వాళ్ళని మీరు జాబ్స్లలో పెట్టుకోవచ్చు, పేరోలలో పెట్టుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ ఆబ్వియస్లీ మనము వాళ్ళు వీసా అప్లై చేసిండ్రా లేదా అవన్నీ చూసుకొని వాళ్ళకు మళ్ళీ పేరోలో ఉంచుకోవచ్చు అనమాట. సో ఇన్ షార్ట్ ఏంటంటే, ఎవరెవరైతే వీసాలు అయిపోతుందో మీరు అందరు 12 వీక్స్ ముందు నుంచే వెయిట్ చేయకుండా, ఒక 1 month నుంచో 2 months బిఫోర్ అప్లై చేయకుండా 12 వీక్స్ ముందు నుంచే మీరు వీసా ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ 12 వీక్స్ లోపలికినా మీ వీసా రాకపోతే ప్యానిక్ కాకండి. అప్పటికి కూడా మీ ఎంప్లాయర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళకి ఒకటి ఐరిష్ ఇమిగ్రేషన్ డాట్ ఐలా రిలీజ్ చేశారు వాళ్ళు ఒక నోటిఫికేషన్. అది ప్రింట్అవుట్ తీసుకొని అలా చెప్పండి, ఇగో బాబు మాకు 12 వీక్స్ అనేది ఇంకో గ్రేస్ టైం ఇచ్చారు. సో నా వీసా 30th జూన్కి అయిపోతుంది. సో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 30th లోపల నాది ఖచ్చితంగా వీసా ప్రాసెస్ అయిపోతుంది. ఒకవేళ అయిపోకుండా నేను అఫీషియల్ కూడా జాబ్ చేసుకోవచ్చు, మీరు నన్ను పేరులోకి వెళ్ళి పీకేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనుకోండి. సో వాళ్ళు కూడా మిమ్మల్ని తీసేయాలి. సో అనవసరమైన ప్యాక్ని భయపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా మనకు 12 వీక్స్ బిఫోర్, 12 వీక్స్ ఆఫ్టర్, అంటే 24 వీక్స్ మన విండో అనేది ఉన్నది. సో ఇంతకంటే ఇంతకు ఎక్కువ అవసరం లేదు కూడా, ఎందుకంటే మ్యాక్సిమం ఏ అప్లికేషన్ అయినా 10 వీక్స్, 12 వీక్స్ లేదంటే 14 వీక్స్లో మ్యాక్సిమం 16 వీక్స్లో డెసిషన్ వచ్చేస్తుంది వాళ్ళది. అంతకంటే ఎక్కువ టైం పట్టదు. సో ఇప్పుడు వాడు ఇచ్చే 24 వీక్స్ ఏదైతే విండో ఉందో అది ఎనఫ్. ఓకేనా? సో దీన్ని మీరు మీ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రింట్ చేసి పంపించేయండి, చూసుకోండి. అట్లనే ఇంకా నెక్స్ట్ మనము ఇంకో వీడియోలో ఒక జనరల్ పర్మిట్ ఏంది, స్కిల్డ్ పర్మిట్ ఏంది, వాళ్ళు ఈ మధ్య జర పెంచేసారు కదా, ఇంకా ఎట్లా చేసుకుందాము. ఓకే, దాని గురించి కూడా ముచ్చట చెప్దాము. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ వీకెండ్ కొన్ని చాలానే అయినాయి అటాక్స్. ఓకేనా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నా, ఎందుకో ఏమో ఈ మధ్య తెల్లలకు ద్వేషం చాలా పెరిగిపోయింది. సో ఛాన్స్ ఎక్కడుంటే అక్కడ మన దేశీయాలంటే అంటే నాన్ వైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ బాగానే అవుతున్నాయి. మనకు కూడా మన షాపులలో కూడా ఈ మధ్య 2-3 షాపులలో గుడ్లు కొట్టిన కొడుకులు, పోరగాళ్ళు, 12 14 ఏళ్ళ పోరగాళ్ళు. ఆబ్వియస్లీ ఇంకా మనకు అది అలవాడైపోయింది కాబట్టి ఏం చేయలేము, దొరికితే అఫ్కోర్స్ లోడేస్తూనే ఉంటుంది. కానీ కొడుకులు కొట్టేసి కూడా రైమని ఉరుకుతూనే ఉంటారు. సో నేను ఇన్షార్ట్గా చెప్తున్నా ఏంటంటే, ఇంకా ఈ 2 నెలలు సమ్మర్ టైం ఏదైతే ఉన్నదో ఈ సమ్మర్ టైంలో ఈ పోరగాళ్ళకు ఏమంటారు దాన్ని హద్దులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంట్లల్లో ఇడిచిపెడతారు వాళ్ళు, స్కూల్ ఉండే కదా, స్కూల్ ఉండకపోతే ఏం చేస్తారు వాళ్ళు, రోడ్ల మీద తిరుగుడే కదా వాళ్ళకు, ఇంకా పనుపాటు ఉండదు వాళ్ళకు. సో ఈ రోడ్ల మీద పడ్డప్పుడు వాళ్ళు ఏంది మన లాంటి కలర్ స్కిన్ చూసిరంటే అరే జర ఆడుకుందాం రా అన్నట్టు అనుకుంటాడు. సో జర గాడ షాపింగ్ సెంటర్లలో, పార్కులలో, ఇప్పుడు నిన్న కూడా ఉన్న పాపం ముగ్గురిని ఒక 55 or 54 year old అంకుల్ ఎవరో ఉన్నాడు, ఆయనను కొట్టిరట.
ఇంకిద్దరు పోరగాళ్ళని కొట్టిరట. వాళ్ళు ఏం చేస్తలేరు పాపం, పార్క్లో జాగింగ్ చేస్తున్నారు, వాళ్ళని కొట్టిరట. ఒక్కడే పోరు వాళ్ళని కొట్టిరట. సో ఈ మధ్య ఇంకా మళ్ళీ నిన్న ఒక తాల్బోట్ స్ట్రీట్లో ఒక మాస్క్ మీద కూడా ఏదో ఆర్సన్ అటాక్ అయిందంట. ఎవడో ఏం చేసిండో మరి తలగబెట్టిరో ఏం చేసిరో తెలియదు, కానీ అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది ఏమైందనేది. సో ఇట్లాంటి ఇంకా చాలా చూస్తాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు రెండో మూడు చెప్పినా, కానీ ఇంకా చాలా చాలా అవుతాయి ఈ సమ్మర్లో. సో సమ్మర్ టైంలో అంతా జాగ్రత్తగా ఉండండి. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్, ఎంజాయ్ చేయండి. బాయ్.